రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్ భద్రతను ఇంకా బలంగా చేయాలనే దిశగా కీలక నిర్ణయాలు ప్రకటించింది. చిన్న మొత్తాల ఫ్రాడ్ బాధితులకు వెంటనే ఊరటనివ్వడమే లక్ష్యంగా కొత్త చర్యలు తీసుకొచ్చింది. ఆర్బీఐ తెలిపిన ప్రకారం చిన్న ఫ్రాడ్ కేసుల కోసం కొత్త కాంపన్సేషన్ ఫ్రేమ్వర్క్ సిద్ధం చేసింది. ఫ్రాడ్ కేసుల్లో దాదాపు 65% కేసులు 50,000 రూపాయల కంటే తక్కువ మొత్తాలతోనే ఉంటాయని సెంట్రల్ బ్యాంక్ గమనించింది. చిన్న ఫ్రాడ్లకు కాంపన్సేషన్ ఇచ్చే ఫ్రేమ్వర్క్ తీసుకొస్తున్నాం. విలువ పరంగా ఇవి చిన్నవైనా సంఖ్యపరంగా చూస్తే సుమారు 65% ఫ్రాడ్లు 50,000 రూపాయల లోపలే ఉంటాయి. మోసం జరిగితే 25,000 రూపాయల వరకు కస్టమర్ బాధ్యత ఉండదు. ఎలాంటి ప్రశ్నలు ఉండవు. దుర్వినియోగం జరగకుండా సిస్టంలో చెక్స్ ఉంటాయి. కస్టమర్ నుంచి 15% బాధ్యత ఉంటుంది. బ్యాంకుల నుంచి కూడా 15% బాధ్యత ఉంటుంది. మిగిలిన మొత్తం రిజర్వ్ బ్యాంకు భరిస్తుంది. మొత్తం చిన్నదే అయినా చిన్న కస్టమర్లకు ఇది చాలా ముఖ్యం. వెంటనే ఊరట కలిగించే ప్రయత్నం ఇదని ఆర్బీఐ చెప్పింది. ప్రతిపాదిత మెకానిజం ప్రకారం 25,000 రూపాయల వరకు నష్టానికి కస్టమర్ బాధ్యత ఉండదు. ఎలాంటి ప్రశ్నలు అడగరు. అయితే దుర్వినియోగం జరగకుండా కొన్ని రక్షణ చర్యలు ఉంటాయి. ఈ ఫ్రేమ్వర్క్లో బాధ్యతను పంచుకుంటారు. కస్టమర్లు 15% భరిస్తారు. బ్యాంకులు 15% భరిస్తాయి. మిగిలిన మొత్తాన్ని ఆర్బీఐ కాంపన్సేషన్గా ఇస్తుంది. చిన్న డిపాజిటర్లకు ఇది వెంటనే ఉపశమనం కలిగించే విధానం. ఫ్రాడ్ కాంపన్సేషన్ ఒక్క కస్టమర్కు ఒక్కసారే లభిస్తుందని భారత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పష్టం చేసింది. ఈ ఫ్రేమ్వర్క్ ఉద్దేశం తక్షణ ఊరట ఇవ్వడం మాత్రమే అని ఆర్బీఐ చెప్పింది. చిన్న మొత్తాల ఫ్రాడ్ బాధితులకు సాంత్వన ఇవ్వాలన్నదే లక్ష్యం. అయితే కస్టమర్లు జాగ్రత్తగా ఉండాలి. బాధ్యతతో వ్యవహరించాలి. గత తప్పుల నుంచి పాఠాలు నేర్చుకోవాలి. మళ్లీ నిర్లక్ష్యం జరిగితే ఈ మెకానిజం కింద కాంపన్సేషన్ ఇవ్వబోమని సెంట్రల్ బ్యాంక్ స్పష్టంగా తెలిపింది.